అయితే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే, విజయసాయి రెడ్డి గారు విచారణకి హాజరవుతా ఉన్నారు. అండ్ వైఎస్ఆర్‌సీపీ మీద చాలా మాటలైతే మాట్లాడుతా ఉన్నారు సార్. కోటరీ ఉందని, లేకపోతే లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అంటే కంపల్సరీ జరిగిందని, దీంట్లో రాజ్ కసిరెడ్డి మెయిన్ అని, ఇట్లా బిగ్ బాస్ ఉన్నారా లేదా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మీడియా క్వెషన్ అడిగినప్పుడు గూడా, అది నాకు తెలీదు కానీ లిక్కర్ స్కామ్ అయితే జరిగింది అని అన్నారు సార్. అంటే ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో జరిగింది అంటే కంపల్సరీ జగన్ గారికి తెలియకుండా జరగదు అని ఒక మాట ఆయన చెప్పినట్టే కదా సార్. విజయసాయి రెడ్డి అసలు ఇలా మాట్లాడడానికి గాని, ఇలా చేంజ్ అవ్వడానికి గాని కారణం ఏమంటారు సార్? తమ తమ నెరవులు తప్పిన తమ మిత్రుల శత్రువులకు గదరాల్సి ఉంది అని సుమతి శతకం అవుతుంది. సుమతి శతకానికి ఇక్కడ సరిగ్గా పనిచేస్తాడు. నిన్నటి దాకా ఏవని ఏటు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కదా, ఏ మాట అయినా ఇప్పటికైనా ఇప్పుడు ఏవని ఏటుగానే ఉన్నారు కోర్టు కేసులు అయితే. కానీ తనకు ఎందుకో కోపం వచ్చింది. కోటరీలు తనకు సాగినంత కాలం తన అంత వారు లేరందరూ, సాగకపోతే చతికిల పడిపోతారు అన్నట్టు సాగినంత కాలం దాగించుకున్న విజయసాయి రెడ్డి చాలా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. నిజంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డిని బయటకు పంపించాల్సిన బాధ్యత ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే. మంచిగా ఉన్నప్పుడే పంపించే ఆయనంతలా ఆయన పోయిండు. నన్ను పొమ్మని లేక పొగబెట్టిరు పోయినా అన్నాడు. మొన్నటి దాకా తిట్టిన పవన్ కళ్యాణ్ నా మిత్రుడు అంటాడు కదా. ఇదేం విజయసాయి అవకాశవాది కాకపోతే నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాలు చొరబడి ఇష్టమన్నట్టు బండబూతులు తీసిన ఆయన చివరికి నా మిత్రుడే, ఆయనతో నాకు వ్యక్తిగతంగా ఏం లేదు అంటాడు. ఇంకా చంద్రబాబు నాయుడు మిత్రుడు అంటే ఇంకా ఎందుకంటే అదొక్కటి బాగున్నది. అందుకనే ఇప్పుడు కలిసి ఉన్నప్పుడేమో ఏ లోపం బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సుగుణాలు కనపడేది కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండమైన నాయకుడు అని సుగుణం కనపడేది. బయటకు రాగానే అన్ని లోపాలు కనపడుతున్నాయి. అంటే మాకు కళ్ళద్దాలు మార్చుకున్నట్టు ఏం మార్చుకున్నట్టు విజయసాయి మిత్ర ద్రోహి అంటున్నాడు. విజయసాయి మిత్ర ద్రోహి అంటున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు. ఒకసారి ఇష్టం లేకపోతే పక్కకు రాని ఎప్పుడొస్తాడు. ఇష్టం లేకపోతే పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కలిసి ఉన్నప్పటి సంగతులు బయట పెట్టదు. నెంబర్ 1 అది ఏమైనా కానీ మంచి కానీ చెడ్డ కానీ. ఇప్పుడు ఏమంటున్నా, రామ అంటే బూతు, జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే అది తందాన అనేది నేనే కదా. ఏ2లో కోటరీగా ఉన్న మొట్టమొదటి వ్యక్తి నేనే కదా. అందుకని ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పింది నేను మొత్తం విన్నాను, చూశాను. అందులో ఏమైందంటే ఏమంటుండంటే, ఆ లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ ఎక్కడ మొదలైంది గతంలో మన ప్రైవేటు షాపులు ఉండేవి. తమిళనాడు లాగా లిక్కర్ నియంత్రిస్తాం, నియంత్రణ ద్వారా మెల్లమెల్లకి నిషేధానికి పోతామని చెప్పి ఆయన ముందుకు వచ్చాం కదా. అది అయిందా కాలేదా తర్వాత దాని మీద ఎప్పుడు కూడా అన్నాను. నియంత్రణే కానీ నిషేధం సాధ్యం కాదు. కొన్ని మానవ బలహీనతలను మనం నిషేధించి సాధ్యం చేయలేము. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో నిషేధిస్తే ఇంకో రాష్ట్రంలో తాగిస్తాం కదా. గతంలో ఉమ్మడి మధ్యరాష్ట్ర రాష్ట్రంలో విఫలమైంది. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విఫలమైంది కదా, చూశాం కదా. దాని కారణం ఏంటంటే మొత్తం ఇండియాలో బ్యాన్ చేస్తే కూడా పాకిస్తాన్ పోయి తాగిస్తాం కదా. పక్క ఏ దేశం ఉంటే ఆ దేశం పోయి తాగిస్తాం. చూస్తున్నాం కదా. ఇప్పుడు మీరు విశాఖపట్నం మన మేయరు మన అవిశ్వాస తీర్మానంలో వేరే దేశాలకు పోయి క్యాంపులు పెట్టి తీసుకొచ్చాం. అంటే పోతుంది, డబ్బు పెరుగుతుంది, అన్నిట్లో అవినీతి పెరుగుతుంది, డబ్బు పెరుగుతుంది. అందుకని నేను ఏమంటాను, నిషేధించి సాధ్యం కాదు. సుప్రీంకోర్టు స్వయంగా సుప్రీంకోర్టు 1960s ఒక తీర్పు ఇచ్చింది ఈ లిక్కర్ దాని మీద. ఏమంటదంటే మానవ బలహీనతలు కొన్ని ఉంటాయి. అది మద్యపానము, ధూమపానము, అట్లాగే మనకు వ్యభిచారము, జూదం, ఈ 4 ఇవి మానవ బలహీనతలు. వీటిని నిషేధించి ఆపరేం నియంత్రించాలి. సాధ్యమైనంత వరకు శిక్షలు పడితే భయం ఉంటే ఆపుతారు. ఏమైనా ఆరోగ్యం చెడిపోద్ది అన్న భయాన్ని బాగా అవగాహన పెంచితే ఆపుతారు. కానీ మొత్తం నిషేధిస్తే సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం మంచిదే కావచ్చు. రేట్లు ఎందుకు పెంచినవా అంటే ఏమన్నాడంటే, ఆయన రేట్లు ఎక్కువ పెడితే తాగరు. ఏమైంది, తాగిండు, రేట్లు ఎక్కువ పెట్టినా తాగిండు, అయిపోయింది. సరే, బ్రాండ్స్ విషయంలో వచ్చింది, డిస్టిలరీస్ విషయంలో వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే అందరూ దొంగనే అర్థమైంది. డిస్టిలరీస్ మొదలు పెట్టింది ఎవరు? ఇవాళ తెలుగుదేశంలో నాయకులందరికీ పాఠాలు ఉన్నాయి. ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాయి ఆనాడు కూడా, ఇప్పుడు ఈనాడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే మాకు వాటాలు ఏమని అనడం లేదు కదా అంటున్నారు. డిస్టిలరీస్ నుంచి షాపులకు వచ్చే క్రమంలో ఆయన ఒక మంచి మార్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, నేను తమిళనాడు పాలసీ కరెక్ట్ అన్నాను. తమిళనాడులో ఇప్పటికి కూడా మీకు గవర్నమెంట్ షాప్స్ ఉంటాయి. అది 10 నుంచి 5 దాకా 6 దాకా పనిచేస్తాయి. దానివల్ల ఏమైందంటే అర్ధరాత్రి దొరకదు కనుక ఆటోమేటిక్ తాగేవాడు కూడా కనపడితే తాగుతాం, కనపడకపోతే స్టాక్ పెట్టుకుంటాడు తప్ప ప్రతిసారి షాప్ పోయి తెచ్చుకోవడు కానీ. అందుకని ఏమైందంటే తాగుడు తక్కువ అవుతుంది కొంత. ఏది ప్రభుత్వ ఆఫీసులు ఎట్లా నడుస్తున్నాయి, ఎంత నిర్లక్ష్యంగా నడిస్తే నేను ఏం మాట్లాడుతున్నాను, అట్లా నడిస్తే అనుకోవడానికి ఏం లాభం ఉండదు. కనుక ప్రభుత్వ ఆఫీసు మన ప్రభుత్వ లిక్కర్ షాపులు తెరిపించాలి కదా. మొన్నటిదాకా ఏది 3 నెలల వీళ్ళు వచ్చిన ప్రభుత్వం వచ్చిన 3 నెలల దాకా కూడా ప్రభుత్వ షాపులే నడిచినాయి. లిక్కర్ పాలసీ కొత్తది వచ్చేదాకా వీళ్ళు చేసేదాకా.
అప్పుడు ఏమైందంటే కొంతవరకు వినియోగం తగ్గిందా ఎక్కిందంటే పెరిగింది. వినియోగం పెరుగుతూనే ఉంది, వద్దన్నా పెరుగుతుంది. తాగేవాడిని ఎవరు ఆపలేని పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ సిట్ విచారణ బదులు ఈడీ విచారణ అవసరం అంటున్నాను. సిట్ ఏంది? గతంలో చంద్రబాబు నాయుడు మీద ఏసీబీ విచారణ చేస్తే ఎట్లాంటిదో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది కదమ్మా. ఇది కూడా సిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కదా. ఇప్పుడు వైసీపీ నాయకులు కొందరు ఏమంటున్నారు, సిట్ విచారణ కాదు సుప్రీంకోర్టు విచారణ. సుప్రీంకోర్టు ఇటువంటి దానిలో వస్తుందా? సుప్రీంకోర్టు విచారణ సాధ్యం కాదు. మాట్లాడితే మనకు భార్యాభర్తల పంచాలు కూడా మనం సిబిఐ రావాలంటున్నాం. అదంటే మేము ఉదాహరణ చెప్తున్నాం. ఎట్లా తయారైపోయింది అంటే మాట్లాడితే సిబిఐ వస్తా అంటున్నాం. ఇక్కడ ఆరోపణ ఏంటంటే దీనికి పరిష్కారం ఏంది నేను అడ్వకేట్ చెప్తాను. ఇక్కడ ఆరోపణ ఏంటంటే గవర్నమెంట్ లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ కాకుండా డైరెక్ట్ క్యాష్ మారింది అంటున్నారు. 20,000 కోట్ల 18,000 కొందరు 20 అంటున్నారు, కొందరు 2 లక్షల కోట్ల కుంభకోణం అంటున్నారు. అంతులేదు, అసలు ఎన్ని సున్నాలో తెలుస్తలేదు వీళ్ళకని. 2 లక్షల కుంభకోణం తెలుగుదేశం నాయకులు కొందరు మాట్లాడుతున్నారు. 20,000కు 2 లక్షలకు తేడా తెలుస్తలేదు. 2 సున్నాలు ఎక్కువ పెట్టుకుంటుంది. మొత్తం జరిగితే ఈ 5 ఏళ్లలో 90,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలే జరిగాయి సార్. 2 లక్షల కోట్లు. తెలంగాణలో కదా 1,00,000 కోట్లు కాళేశ్వరరావు 90,000 ఖర్చు పెట్టింది. 1,00,000 కోట్ల దోపిడీ ఎట్లా జరుగుతుంది? 90,000 ఖర్చు పెట్టి ఇదంతే. మొత్తం ట్రాన్సాక్షన్ 90,000 కోట్లు అయితే మరి 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా అవుతుంది? ఇంకా ఇవన్నీ కూడా వ్యక్తులు మాట్లాడుతున్నారు. అర్ధ సత్యాలు అసత్యాలు మాట్లాడుతున్నారు. అర్ధ సత్యాలు అసత్యాలు రెండు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను, వాళ్ళ ఆరోపణ ఏంటి? డిజిటల్ పేమెంట్స్ ద్వారా పోయేది ఉంటే కొన్ని రూపాయలు మొత్తం ఏంటి డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది కనుక అవి కొందరికి పోయినాయి అంటున్నారు. అది తెలుసుకోవడం ఈజీ కదా. నేనేమంటున్నాను, ఇప్పుడు వీళ్ళు కొత్త పరిస్థితి తీసుకొచ్చింది కదా, అవే షాపులు కదా, అదే షాపులు ప్రభుత్వం బదులు ఇప్పుడు కాంట్రాక్టర్కి ఇచ్చారు. అదే ఏరియా కదా, ఆ ఏరియాలో అప్పుడు ఎంత మద్యం అమ్మింది, ఇప్పుడు ఎంత మద్యం అమ్మింది లెక్క తీస్తే అయిపోతుంది కదా. క్లియర్ కదా. ఆనాడు ఎంత మద్యం అమ్మింది, ఇవాళ ఎంత మద్యం అమ్మింది, ఆనాడు పేమెంట్స్ ఎంత, ఇవాళ పేమెంట్స్ ఎంత తీస్తే అయిపోతుంది కదా. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆనాడు ఆ షాప్ ఆ ఏరియాలో ఉన్న షాప్ అంటే అక్కడే ఉండకపోవచ్చు, షట్టర్ మారచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ షట్టరే ఉంచుకోవాలని ఏం లేదు కదా, పక్కన ఇంకో 4 వీధి అవతల మార్చవచ్చు. ఆ ఏరియా అయితే అదే కదా. ఆ ఏరియాలో ఎంత లిక్కర్ అమ్మింది, ఎంత డిస్టిలరీస్ నుంచి మనం డ్రా చేశాం అని లెక్కలు తీసి చూపించండి. చూపిస్తే అప్పుడు దోపిడీ జరిగిందా లేదు తెలుస్తుంది కదా. అంటే కేవలం ఫస్ట్ బట్టగాల్చి మీద వేయడం, వాడు ఏం చేసుకుంటో చూద్దామని అనుకోవడం కరెక్ట్ కాదంటున్నాను. లిక్కర్ కుంభకోణంలో ఈయన విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వం బదనాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి కూడా నేను ఏమంటున్నానంటే ఇద్దరు కూడా ఇప్పుడు ఇద్దరు మనకు ఎవరు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కేసిరెడ్డి అనుకుంటా రాజశేఖర రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కసిరెడ్డి అంటున్నారు, కేసిరెడ్డి అంటున్నారు, కేసిరెడ్డి అంటున్నారు. అదే ఏదో ఆ రాజశేఖర రెడ్డి అసలు లిక్కర్ కుంభకోణం జరగక ముందు పాలసీ మీద నిర్ణయం తీసుకోవడానికి ఎవరెవరు కూర్చున్నారు అని సిట్టు వాళ్ళు అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను, సజ్జల శ్రీధర్, అట్లాగే కేసిరెడ్డి, రాజశేఖర్ నలుగురం కూర్చునే వాళ్ళం మేము. కనుక నలుగురిలో నేను 3 నెలలు కూర్చున్నా, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలియదు అంటున్నాను కదా. 3 నెలలు కూర్చున్నా తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలియదు అంటున్నారు. లేదా అది కుంభకోణం కాదు. యాక్చువల్గా పాలసీ ఎట్లుంటారు నిర్ణయంకి వస్తుంది. తర్వాత నేను 3 నెలల తర్వాత విడ్రా అయినా అందులో నేను పోలేదు అంటున్నాను. రెండో మాట పోలేదు అక్కడ మా అవుతే మధ్య అంతా కేసిరెడ్డికే తెలుసు. కేసిరెడ్డి రాజు అని రాజుకే తెలుసు, రాజశేఖర రెడ్డి తెలుసు. ఆయన గురించి ఒక పరుషమైన మాట మాట్లాడాడు, తెలివి కల్లా క్రిమినల్ అన్నాడు ఆయన కదా రాజశేఖర రెడ్డి గురించి. అంటే రాజశేఖర రెడ్డి ఏం చేసిండు, తన ఆడియో రిలీజ్ చేస్తూ ఇక్కడ మధ్యాహ్నం నుండి ఆడియో రిలీజ్ చేస్తానని బట్టే బాజ్ విజయసాయి కూడా ఒక బట్టే బాజ్ అన్నాడు. నేను ఒక వీడియో వాళ్ళ ఒక బట్టే బాజ్ అంటే అర్థం ఏం లేదమ్మా, అంటే మాటకారి, లేకుంటే మాటలు గారిడి చేసేవాడు, లేకపోతే ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు చెప్పేవాడు అని అర్థం ఉన్నది. తెలుగులో మోసకారి అని కూడా అర్థం ఉన్నది. ఇంగ్లీష్ లో అదే అంటే టాక్టికల్ ఫెలో అని ఉన్నది ఇంగ్లీష్ లో. దీని బట్టే బాజ్ అంటే ఉర్దూ పదం. అది ఉర్దూ పదం కనుక ఇది కూడా పెట్టుకోవచ్చు మీరు హెడ్డింగ్. బట్టేబాజ్ అంటే ఏంటంటే అది ఉర్దూ పదము. దాంట్లో బట్టేబాజ్ అంటే టాక్టికల్ ఫెలో, టాక్టిక్స్ గా మనకు మాటల గాలి చేసేవాడని అర్థం. మోసకారని కూడా అంటాం. అయితే ఈ మాట అన్నాడు కదా, ఆయన తెలివైన క్రిమినల్ ఆయన ఎట్లా అన్నాడో ఈయన బట్టేబాజ్ అంటే అది ఆల్మోస్ట్ మోసగాడు లేకపోతే టాక్టికల్ ఫెలో అంటున్నారు. ఇద్దరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది, నిలవలు తప్పడం వల్ల ఇద్దరు ఒకరి మీద ఆరోపణ చేసుకుంటున్నారు కదా. అసలు తేలాలంటే 3 చేయాలి ఇక్కడ. ఒకటి నేను చెప్పింది ఏంటంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు ఆయా షాపులలో ఎంత గ్రోత్ ఉన్నది, మద్యం ఎంత తీసుకున్నారు, ఎంత అమ్మారు కదా, అది తెలుసా లెక్కలు. మొత్తం అమ్మింది ఎంత, తీసుకుంది ఎంత. రెండోది డిస్టిలరీస్ లో ఆ పాత ఈ బ్రాండ్ అన్ని చీప్ లిక్కర్ అమ్మింది అంటుంది కదా, ఇవాళ కూడా అవే నడుస్తున్నాయి కదా అంటున్నారు. అదనంగా వచ్చినాయి కొన్ని బ్రాండ్లు లేవట్లేదు, కానీ ఇవాళ కూడా అవే నడుస్తున్నాయి కదా. మీరు డిస్టిలరీస్ మీద ఆరోపణలు చేసినప్పుడు డిస్టిలరీ మూసేయాలి కదా, మరి ఎందుకు మూసేయాలి?
మూసేయాలి కదా, అది తప్పు అవును. అంటున్నారు మీరు, మూసేయాలి కదా. ఉమ్. అంటే ఏముంది, అప్పుడైనా ఇప్పుడైనా మద్యం మీద వ్యాపారం చేయడంలో ప్రభుత్వాల పాత్ర ఉన్నది, ఈ రాజకీయ నాయకుల పాత్ర ఉంది, వీళ్ళు దోపిడీ చేస్తున్నారు మనకు అర్థమవుతుంది, ఎవరైనా సరే. ఉమ్. అయితే వాళ్ళని బదనాం చేసే క్రమంలో వీళ్ళు కూడా బదనాం అవుతున్నారు కదా ఇప్పుడు అంటున్నాను. అవును. వాళ్ళని బదనాం చేస్తే లిక్కర్ స్కామ్ లో నిజంగానే తేలితే విజయసాయి రెడ్డి పోవాలి, రాజశేఖర రెడ్డి పోవాలి, జగన్మోహన్ రెడ్డి దాకుంటే పంపండి, జైలు పంపండి, ఎవరు వద్దంటున్నారు. ఉమ్. టాక్స్ పేయర్స్ మనీ కదా ఇదంతా కూడా కదా, ప్రజల చెమట రక్తంతో వ్యాపారం నడుస్తుంది కదా, పెళ్ళా పిల్లలు నాగం చేసి మంగళసూత్రాలు అమ్ముకొని మరీ తాగుతున్నారు కదా. ఉమ్. అందుకనే ఈ లిక్కర్ స్కామ్ లో నిజానిజాలు తేలాలంటే ఈ సిట్ తోను సాధ్యంగా, సిట్ అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం వేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, అదిగా. నేనేమంటున్నానంటే వీళ్ళ ఆరోపణ ఏది డబ్బులు చేతులు మారినాయండి కదా, ఇది అవును. డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఇది చాలు. జరిగింది, అవి దేశం ఈడీ దాటి వెళ్ళిపోయాయి సార్. అది ఈడీ రావాలి కదా. అవును. నేనేమంటున్నా అంటే రెండు పార్టీల మాట ఈడీని కోరదామంటున్నాను, సుప్రీంకోర్టు రాదు, సిబిఐ రాదు, అసలు రాదు. సిబిఐకి పర్మిషన్ ఇస్తే వస్తుంది, కానీ ఈడీకి పర్మిషన్ అవసరం లేదు, ఉమ్. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈడీని రమ్మంటున్నాను, ఉమ్. ఈడీ వస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎంత అయింది, క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంత అయింది తేలుతుంది కదా. వాళ్ళ ఉమ్. తప్ప వీళ్ళ తప్ప ఆరోపణ తప్ప నిజమేనా, అక్కడ ఆరోపణ నిజం ఉందా తేలుతుంది కదా. ఇది అవును. చేయరు, కేవలం జగన్మోహన్ రెడ్డిని ఇంకో 5 ఏళ్ళు బదనాలు చేసే ప్రయత్నం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. అందుకని నేను తెలుగుదేశం నాయకులకు నేను 2-3 వీడియో మన ఛానల్లో చెప్పిన, మీరు జగన్నామ స్మరణ చేయకండి. ఉమ్. ఇప్పటికి 10 నెలలు అయిపోయింది, అంటే 150 అయిపోయింది, సంవత్సరం అయిపోయినట్టు లెక్క కదా. ఇక ఉమ్. మిగిలింది 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి కనుక 10 ఏడాది అయిపోయినట్టు లెక్క అంటున్నాను. ఉమ్. కనుక ఇక 4 ఏళ్ళు మిగిలింది. ఈ 4 ఏళ్లలో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రభుత్వం చేయాల్సిన పని చేయండి. ఉమ్. పోలవరం కట్టండి, అమరావతి నిర్మాణం పూర్తి చేయండి. అట్లానే సరే అమరావతిలో మళ్ళీ అదొక 44,000 ఎకరాలు తీసుకుంటున్నాడు, దాని మీద నాకు విభేదం ఉన్నది, అది వేరే. కనుక ఇవన్నీ చూసుకుంటే అభివృద్ధి పనులు చేసుకుంటే పోటీ, కానీ వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద బట్టకాల్చి మీద వేసి ఆయన తీసుకుంటాడా లేదా చూస్తే కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఈ 10 నెలలు అయిపోయింది, హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. మీ పని మీరు చేసుకోకుండా ఎదుటి వారి మీద ఇంకా గత ప్రభుత్వం అని వేసుకుంటే మరి అంతకుముందు 5 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, ఆ ప్రభుత్వంలో మళ్ళీ వీళ్ళే ప్రతిపక్షం కదా. అందుకని కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఈ మొత్తం లిక్కర్ కుంభకోణం అంటున్నారు, ఢిల్లీ కన్నా పెద్దది అంటున్నారు కదా. నిజంగానే మీరు అన్నది 90,000 కోట్ల రూపాయలు అమ్మితే 1,00,000 కోట్ల కుంభకోణమే జరిగింది కదా. కనుక ఇవాళ చేయాల్సిన పని ఆ 20,000, 2,000 కోట్ల, 5,000 కోట్ల, 3,000 కోట్ల తేల్చండి. ఎవరు దోషుంటే వాడు జైలుకు పంపండి, ప్రజలు కోరుకుంటారు, అందరూ అదే అంటున్నాం.